భయాన్ని మనం ఎలా జయించాలి? ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భయం, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వేదన, ప్రతి ఒక్కరి జీవితంలో వేదన వేదన భయం. భయాన్ని మనం ఎలా జయించాలో ఈ రాత్రికాల సమయంలో మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు దండెత్తి వచ్చారు. యెహోషాపాతు భయపడి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు ఈ యూదా రాజైన యెహోషాపాతుకి భయపడ్డాడు చాలా. కానీ భయములో కూడా దేవుడు ఏ విధంగా ఆ భయాన్ని జయించే శక్తిని దేవుడు ఇచ్చాడో ఈ రాత్రికాల సమయంలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. రెండవ దినవృత్తాంతంలో గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చదివి సహాయం చేయండి. రెండవ దినవృత్తాంతంలో గ్రంథం 6వ వచనం చదువుడాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. హల్లెలూయా. చూడండి, రాజ్యములను ఏలువాడవు అంటూ యెహోషాపాతు కొనియాడాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహిమను గొప్ప చూసి చూడగా శత్రువు శక్తి లేని వాడిగా కనబడతాడు. ఇటు చూడండి, ఇక బైబుల్స్ క్లోజ్ చేసి ఇటు చూడండి. మనం ఎప్పుడు భయపడాలో తెలుసా? దేవుని శక్తిని చిన్నగా చూసినప్పుడు మనకు భయం అనిపిస్తుంది. దేవుని శక్తిని చాలా చిన్నగా చూసినప్పుడు మనకు భయం అనిపిస్తుంది. కానీ దేవుని శక్తిని, మహిమను గొప్పగా చూసినప్పుడు మనలో భయం ఉండదు. కొట్టుగట్టిగా చొప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ఎంత పెద్దవాడైనా వాని కంటే గొప్పవాడు మన దేవుడు. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగం, ఈ రోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా షుగర్ ని దేవుని కంటే ఎక్కువగా చూడొద్దు. బీపీని దేవుడి కంటే ఎక్కువగా చూడొద్దు. క్యాన్సర్ ని దేవుని కంటే ఎక్కువ చూడొద్దు. ₹1,00,00,000 అప్పు దేవుని కంటే ఎక్కువ చూడొద్దు. నీ ముందు సమస్య ఉన్న ఏ సమస్య అయినా దేవుని కంటే ఎక్కువగా చూడొద్దు. ఎప్పుడైతే దేవుని కంటే ఎక్కువగా చూస్తావో అప్పుడు నువ్వు ఓడిపోతావు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కంటే తక్కువ ఎప్పుడైతే చూస్తావో అప్పుడు గెలుస్తావు. కొట్టగట్టిగా చబళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యములను ఏలువాడవు అంటూ యెహోషాపాతు దేవుణ్ణి కొనియాడాడు. మనం దేవుణ్ణి కొనియాడాలా, దేవుని మహిమను కొనియాడాలా. అరే, మన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదో, మన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేనండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మహిమను మనం కొనియాడుతామో అప్పుడే మన జీవితంలో విజయం, అప్పుడే మన జీవితంలో సూచక క్రియలు, అప్పుడే మన జీవితంలో అద్భుతాలు. నిన్న నైట్ ఏం చెప్పినా, వాటర్ అనుకున్న వాళ్ళకు వాటర్, ద్రాక్షరసం అనుకున్న వాళ్ళకు ద్రాక్షరసం. నీ నమ్మకాన్ని బట్టి
నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. లాజరు చనిపోయాడు. ఎవరు విశ్వసించారు? తన సహోదరి. ఆమేన్. తన సహోదరి విశ్వసించింది. చచ్చిపోయిన లాజరు లేచి కూర్చున్నాడు. కొట్టుగట్టిగా చబళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పైన విశ్వాసం ఉంచాలి. దేవుని మహిమను ఎక్కువగా చూడాలి. దేవుని ఘనతను ఎక్కువగా చూడాలి, కానీ సమస్యను పెద్దగా చూడొద్దు. ఇక్కడ యెహోషాపాతు విజయము సాధించడానికి గల కారణం ఏంటిదంటే దేవుని మహిమను కొనియాడాడు. చెప్పండి గట్టిగా. కొనియాడాడు. ఎలా కొనియాడాడో తెలుసా? నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా. ఎవరుండగా? అన్నదమ్ములు ఉండగా, మానసకు నందిని ఉండగా అన, లేకపోతే జాషువయ్యకి ప్రభు కుమార్ ఉండగా, లేకపోతే రాఘవయ్యకు రాజుండగా. నో, ఎవరుంటారు? దేవోరమ్మకు పాలుండగా. పెళ్లి వరకే. పెళ్లి తర్వాత బాయ్ బాయ్ మమ్మీ అంటాడు వాడు. ఎవరైనా అంతే. ఆమెనండి. అందుకనే మనుషుల వైపు మనం చూడొద్దు. మన భయాన్ని మనము జయించాలంటే దేవుడే దిక్కు. కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను ఎవ్వరి మీద ఆధారపడా, నా దేవుని మీదనే ఆధారపడతా. ఏమంటారు? డాడీ చచ్చిపోయే వరకు నీతో ఉంటా డాడీ అంటారు. చచ్చిపోయే వరకు నీతో ఉంటా. నీకెందుకు డాడీ, నా ప్రాణం పెడతా. కొంచెం పెద్దగా అవగానే, ఇంకొంచెం పెద్దగానా, ఏదో ఒక వర్క్ వచ్చేసిందనుక బాయ్ బాయ్ డాడీ. కొంతమంది బాయ్ కూడా చెప్పరు. డాడీ టాటా బాయ్ బాయ్ అని కూడా చెప్పరు. కొంతమంది పెళ్ళిళ్ళకే పిలవట్లేదు. ఆమేనండి. హల్లెలూయా. ఎవరు మన వైపు కన్నుదృష్టి ఉంచినా ఉంచకపోయినా నా దేవుని కన్నుదృష్టి నీ పైన ఉంటుంది. కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతోదునా. కలవరపడినే కొండల వైపు కన్నులేతోదునా. ఎవరుండగా? నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా. కువైట్ నుంచి ఒక తల్లి ఫోన్ చేసింది. నిన్న కూడా చెప్పిన కదా, గుండె పగిలిపోయినట్టు ఏడ్చి ఆ తల్లి చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా నా సొంత కొడుకు డబ్బులు పంపిస్తేనే అమ్మా అని పిలుస్తున్నాడంట. డబ్బులు పంపిస్తేనే అమ్మా అంటున్నాడంట. బట్టలు ఉతుకుతూనే అమ్మ, లేకపోతే డబ్బులు ఇస్తేనే అమ్మ, బిర్యానీ తినిపిస్తేనే అమ్మ. ఇదా ఇదా బంధం? నువ్వు 10 రూపాయలు ఇస్తే నేను నీకు 10 రూపాయలు ఇస్తా. ఇదా బంధం? నువ్వు 100 రూపాయలు ఇస్తే నేను 100 రూపాయలు ఇస్తా. నాకెప్పుడైనా ఇచ్చినావు నువ్వు? నాకెప్పుడైనా బిస్కెట్ ఇచ్చినావు నువ్వు? హల్లెలూయా.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎవ్వరు నీ చేయి విడిచిపెట్టినా నా దేవుడు నీ చేయి విడిచిపెట్టి దేవుడు కాదో. విడిచిపెడితే నువ్వు విడిచిపెడతావేమో గాని నా ప్రభువు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. అరే ఈ మనుషులు ఎలా తెలుసా, గట్టిగా ఒక నింద వస్తే నీ పక్కన ఎవరు ఉంటారా? గట్టిగా ఒక రోగం వస్తే నీ పక్కన ఎవరుండరు. హల్లెలూయా. గట్టిగా ఒక రోగం వస్తే చాలు, నిన్నెవరు తాకరు, నిన్నెవరు ముట్టుకోరో. ఇది మనుషుల ప్రేమ, ఇదే మనుషుల దయ. కన్న తల్లి కాళ్ళు చేతులు పడిపోతే పచ్చి మంచి నీళ్ళు కూడా ఇచ్చే దిక్కుండరు, భోజనం పెట్టే దిక్కుండదు. కాళ్ళు చేతులు పడిపోతే టాయిలెట్ వాష్రూమ్ అలా వెళ్తే అలానే ఉంటది, ఎవరు తీసేటోళ్ళు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కొడుకు తల్లి మీద ఫస్ట్ టాయిలెట్ పోసాడు అనుకో, తల్లి ఏం చేస్తుంది? మురిసిపోతుంది, నా కొడుకు నా మీద టాయిలెట్ పోసాడని. కొడుకు తల్లి మీద వాష్రూమ్ పోయాడు అనుకోండి, నా కొడుకు నా మీద వాష్రూమ్ పోయాడు, హల్లెలూయా, మురిసిపోతుంది. ఎన్నిసార్లు లెట్రిన్ పోయినా, ఎన్నిసార్లు టాయిలెట్కి పోయినా తల్లి మురిసిపోతుంది, తల్లి సంతోషంగా కడుగుతుంది. హల్లెలూయా. కానీ పెద్ద అయిన తర్వాత తండ్రి చెమట స్మెల్లుకి, తల్లి చెమట స్మెల్లుకి ఇలా ముక్కు మూసుకుంటాం. ఇది మనుషుల బంధాలు, ఇది మనుషుల బంధుత్వాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అందుకనే మనుషుల మీద మనం ఆధారపడొద్దు. అందుకనే యెహోషాపాతు తను ఆ భయాన్ని జయించడానికి రాజుల రాజా, రాజ్యములను ఏలువాడవు అంటూ యెహోషాపాతు దేవాతి దేవుణ్ణి కొనియాడుతున్నాడు. కొట్టుగట్టిగా చెబళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. తన భయాన్ని తను జయించడానికి గల కారణం ఏంటిదంటే, నెంబర్ 1, దేవుని మహిమను కొనియాడాడు. దేవుని శక్తిని తక్కువ చేయలేదు ఆయన. దేవుని శక్తిని ఎక్కడో చూశాడు ఆయన. కొట్టుగట్టిగా చెబళ్ళు హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 11వ వచనం. 20వ అధ్యాయం 11వ వచనం. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. హల్లెలూయా. చూడండి, దేవుడు యెహోషాపాతుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. వాగ్దానాన్ని ఎప్పుడైతే మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఏదో నామకార్థపు ప్రార్థన ఉండొద్దు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి దమ్ము మనలో కావాలి. కొట్టుగట్టిగా చెబళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దాన పూర్వకంగా దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యమని. దేవుడు వాగ్దానాన్ని ఇస్తే మనం ఈ మట్టిలో కలిసే వరకు వాగ్దానము నెరవేర్చకుండా ఉండదో. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలే నిత్య హక్కు. వాగ్దానాలే. ఒక ఇంటికి పాస్బుక్ ఎట్లా, ఒక ఇంటికి పట్టా బుక్ ఎట్లుంటది, ల్యాండ్కి పట్టా బుక్ ఎట్లుంటది, ఆత్మీయ జీవితానికి వాగ్దానము
ఆ పట్టా బుక్కు కావాలా? కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా. ఇంటికి రిజిస్ట్రేషన్ ఎలా ఉంటది? ల్యాండ్కి రిజిస్ట్రేషన్ ఎలా ఉంటది? ల్యాండ్కి పట్టా బుక్ ఎలా ఉంటది? ఆత్మీయ జీవితానికి వాగ్దానము అటువంటిది. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేస్తావో అప్పుడే శత్రువు నీ ముందు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా. చేశారా? వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేశారా? అయ్యా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. నా వాగ్దానము నెరవేర్చబడును గాక, నా జీవితంలో గొప్ప అద్భుతము జరుగును గాక, నా వాగ్దానము నెరవేర్చబడును గాక. హల్లెలూయా. నేను నీతో ఉంటా, నిన్ను విడువను ఎడబాయను అంటాడు ఆయన. హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయను అంటాడు ఆయన. ఎప్పుడైనా చెప్పావా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీ వాగ్దానం నాకు తోడుగా ఉంది, నీ మాట నాకు తోడుగా ఉంది, నీ వాక్యం నాకు తోడుగా ఉంది, నాకు భయము లేదు ప్రభు. హల్లెలూయా. ఏ ధైర్యంతో హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నా నేను, ఏ ధైర్యంతో విజయవాడ, ఏ ధైర్యంతో ఒంగోలు, ఆయన నాతో ఉంటాడు అంతే. ఆమేనండి. నీతో నేను ఉంటాను బిడ్డ. అమ్మ తేజ, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అనాథవి కాదు, నువ్వు దిక్కులేని వాడివి కాదు. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా విడిచిపెట్టే దేవుడను కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. అవునయా, నీతో ఉంటే జీవితం, నా జీవితం అంతా రంగులమయం. ఆమేనండి, ఆమేనండి. ఆయనతో ఉంటేనే అద్భుతం, ఆయన మనతో ఉంటేనే అద్భుతం, ఆయన మనతో లేకపోతే అద్భుతం ఉండదు. ఆమేనండి, ఆమేన్. చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం పాటేదైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం పాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే
జీవితం, వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం, పాడైన పువ్వుల కుసుమం. అవునయా, నీతో ఉంటే జీవితం, వేదనలో కూడా రంగుల పయనం లాగా ఉంటది ప్రభువా. అయ్యా, పాటేదైనా పువ్వుల కుసుమం లాగా ఉంటదయ్యా. నువ్వు మాతో ఉంటే చాలు ప్రభువా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మేము నీ కొరకు బ్రతుకుతాం ప్రభువా. ఐ లవ్ యు యేసయ్యా. థాంక్ యూ లార్డ్. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకలేను. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకలేను. నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. నేను క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, నా బ్రతుకే నన్ను వెతికే నీ తోడు కోసం. యుగమై గడిచిన జీవితము, చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నేనే అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాలే చిరకాలము. లోకంలో నిన్ను వెతికా అంతా శూన్యము, చివరికి నీవు నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణధారా, నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణధారా, నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. అందరం కలిసి పాడదామా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. Praise the Lord. జీవాధారము. హల్లెలూయా.
మన జీవితంలో మనం అద్భుతము చూడాలి అంటే ఒకటే, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి రాజ్ కుమార్? వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమన్నాడు ఆయన? నాకు శక్తి చాలదు అంటే తన శక్తి ఎవరికి చెప్తున్నాడు? దేవుడు. చెప్పండి, ఎవరికి చెప్తున్నాడు? చెప్పండి అమ్మా, ఎవరికి చెప్తున్నాడు? కొంతమంది ఉన్నారు బక్కగా ఉంటారు కానీ ఇట్లా, మాకు కూడా తెలుసు రా, మేము కూడా చాలా చేసినాం రా, దెబ్బకు ముగ్గురిని పండ పెడతా. ఏమంటారు? దెబ్బకి ఎంతమందిని పండ పెడతారంట? గుద్దుకు ముగ్గురా అంటే ఇట్లా కొడితే ఒక్కరికే తగులుతుంది, ఇలా కొడతాడేమో ఇట్లా రోబోటిక్ లాగా. హల్లెలూయా. అంటే ఎంత తగ్గింపు జీవితమో చూడండి. తన శక్తి ఏంటో, తన బలం ఏంటో, తన స్థితి ఏమిటో, తన పరిస్థితి ఏమిటో ఎవరికి చెప్తున్నాడు? దేవుడు చెప్తాడు, అయ్యా అయ్యా వారిని జయించడానికి, వారితో యుద్ధము చేయడానికి నాకు శక్తి చాలదు, నాకు బలము చాలదు. నీ బలముతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నీ శక్తితో నన్ను నింపు ప్రభు. కొట్టాల గట్టిగా చవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమందిని పోషించాలంటే మన వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్ల అవుతుంది. దేవుని వల్ల అవుతుంది. దేవుడు చేయగలుగుతాడు. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. జ్ఞానము కొదుగుంటే నన్ను అడగమంటున్నాడు ఆయన. ఏది కావాలన్నా నన్ను అడుగు అంటున్నాడు, నేను ఇస్తా అంటున్నాడు ఆయన. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లెక్క ఎవరిది? లూసిఫర్ది. అప్పుడప్పుడు నీలో కూడా దూరుతుందిగా, చూస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెంప మీద కొట్టినా తగ్గించుకునే పరిచర్య అనుభవంలో మనము రావాలా. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నీ కుటుంబముతో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు మాట్లాడుతున్నాడు. యెహోషాపాతుకు జయము రావడానికి గల కారణం ఏంటిదంటే తన శక్తి, తన స్థితి ఏమిటో దేవుడికి తెలిపాడు. మా మీదికి హల్లెలూయా, మా మీదికి వచ్చే ఈ సైన్యం, ఈ గొప్ప సైన్యముతో మాకు బలము చాలదు, మా బలము చాలదయ్యా, మా శక్తి చాలదయ్యా అంటూ మొర్ర పెట్టుకున్నాడు. నాకు నీవే దిక్కు అంటూ వేడుకున్నాడు. హల్లెలూయా. మన బలహీనతే దేవుని ఎదుట మన బలముగా మారుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన బలహీనతే దేవుని ఎదుట ఒక బలముగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలోనే దేవుడు బలాన్ని పరిపూర్ణత చేస్తాడు. ఆమేనండి, ఆమేన్. తన సేనాధిపతులను పంపిస్తాడు, తన దూతలను పంపిస్తాడు. ఒక్క దూత 180,000 మందిని హతము చేసింది బైబిల్ గ్రంథంలో. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 100 దేవదూతలతో, వందల దేవదూతలతో
ఒక్క దేవదూతను దేవుడు ఆజ్ఞాపిస్తాడు అంతే. ఏ దూత, యూ కెన్ గో భద్రాద్రి కొత్తగూడెం. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. ఈరోజు వాట్సాప్ లేకుండా చేశారు. పాస్టర్ అమ్మతేజ ఛానల్లో లైవ్ పెట్టకుండా చూశారు. ఆమేన్. దేవుని దగ్గర మన స్థానాన్ని లేకుండా చేస్తారా? చెప్పండి. చేయలేరు. దేవుని దగ్గర మనకు స్థానము లేకుండా చేస్తారా? చేయలేరు. వాట్సాప్ లేకుండా చేయొచ్చు, యూట్యూబ్ లేకుండా చేయొచ్చు, ఏదైనా. ఎంతమంది మన మీద కుట్ర బన్నినా, ఎంతమంది మన సాక్ష్యాన్ని దెబ్బతీసేలాగా వీడియోలు పెట్టినా, ఎంతమంది మనలను టార్గెట్ చేస్తూ మాట్లాడినా, ఎంతమంది మన పతనాన్ని కోరుకున్నా, ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చిన టికెట్ ఉంది, దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. యెహోషాపాతుకు గెలుపు కారణం అదే. తను వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు, తన స్థితి ఏమిటో చెప్పుకున్నాడు. ఆమేనండి. ఆమేన్. మనం కూడా అదే చెప్పుకోవాలా? ఎప్పుడైనా కనపడ్డాడా మీలో అమ్మతేజ గారిలో గర్వం కనపడ్డదా మీకు? బాంబే నుంచి వచ్చిన డాడీ, మీకేమైనా గర్వం కనపడుతుందా నాలో? ఏదైనా షో ఉందా? ఏమైనా? రోజు ప్రార్థన అదే నాకు. పడుకునేటప్పుడు కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు, రోజంతా గడిచిపోయి పడుకున్నప్పుడు ఒకటే మనసులో, ప్రభువా మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి కానీ, మీరు నాకు ఇచ్చిన అనాథాశ్రమాన్ని బట్టి కానీ, మీరు నాకు ఇచ్చిన పరిచర్యను బట్టి కానీ నేనేమైనా గర్వపడుంటే నన్ను క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటే ప్రార్థన. ఈ ప్రార్థన ప్రతిదినం ఉంటుంది. నాకు మీరు ఇచ్చిన తలాంతును బట్టి కానీ, మీరు నాకు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి కానీ, మీరు నాకు ఇచ్చినటువంటి సంఘమును బట్టి కానీ, ఏ దాన్ని బట్టి అయినా నేను గర్వపడుంటే నన్ను క్షమించండి ప్రభువా. ఏ దిక్కు లేనుండి ప్రభువా నన్ను క్షమించండి. మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు నా దేవునికి తెలుసు. నా టేబుల్ మీద మటన్ ఉందనుకో, నా టేబుల్ మీద చికెన్ ఉందనుకో, అయ్యా ఈ ఫుడ్ లేక నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు అయ్యా. ఈ ఫుడ్ నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈస్ట్ వెస్ట్ వెళ్తే రొయ్యలు, చేపల కొరి వాళ్ళు ప్రేమతో పొడ్డిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మన కాకినాడ సుజాతమ్మ కానీ, కోవైట్లో ఉండే నా తల్లి జాన్సమ్మ కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమ పొందుకుంటుంటే నిజంగా వాళ్ళు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ పులిపీటి మీద నుండి బైబిల్ పట్టుకొని చెబుతున్నాను, వాళ్ళ గురించి. ఊపిరాగే వరకు డాక్టర్ అమ్మ గారి గురించి, డాక్టర్ అమ్మతో రోజు నేను మాట్లాడకపోవచ్చు, కానీ ఈ ఊపిరి ఆగే వరకు ప్రతి క్షణం వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి నిమిషం నా ప్రార్థనలో ఉంటారమ్మ. ఈ శోధనలలో ఎక్కువగా దేవుని పాదాల దగ్గర ఉండాలి కాబట్టి వాళ్ళతో మాట్లాడకపోవచ్చు, కానీ తుది శ్వాస వరకు నా గుండెలో వాళ్ళకు స్థానం ఉంటుంది. వాళ్ళకి నేను ఒకటే ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వలేను. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం తప్ప, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం తప్ప, అండ్ నమ్మకముగా దేవుని కోసము బ్రతకడం తప్ప, ఇంకా ఈ శరీరాన్ని కొవ్వొత్తి ఏ విధంగా అయితే కరిగిపోతుందో ఆ విధంగా కరిగిపోతూ, ఇందాక రాజ్ కుమార్ అంటున్నాడు, డాడీ నేను ఇంత పని చేసేటోడిని, ఇంత రాళ్ళు పలగొట్టేటోడిని, నేనే ఒక 5 నిమిషాలు ఒరగకుండా తట్టుకోలేకపోయినా,
నువ్వు పొద్దున ఎప్పుడో కూర్చున్నావు డాడీ ఇక్కడ ప్రేయర్ టవర్ ముందు, ఇప్పటి వరకు కూడా కూర్చొనే ఉన్నావు కదా డాడీ. ఏంటి డాడీ నువ్వు ఓపిక అంటే, దేవుని కోసం బతకాలనొక తపన, దేవుని కోసము చచ్చిపోవాలనొక తపన, ఆయన సేవలోనే కొవ్వొత్తిలాగా కరిగిపోవాలనొక తపన. హల్లెలూయా. అపవాది ఎంత మాట్లాడుతుందో అంత ఎలిగిస్తూ ఉంటుంది మనల్ని. ఆమెన్. అపవాది మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఏంటి తెలుసా, అవే కట్టెలుగా మార్చబడాలి. ఆమెనండి. మనం మండడానికి అవే కట్టెలు. ఆమెనండి. అవే మొద్దులు, అవే కట్టె పుల్లలు, అవే కర్రలు, అవి పొయ్యిలో పడితే గాని మనము మండము. కొట్టాల గట్టిగా చెప్పడం. హల్లెలూయా. వాళ్ళు విమర్శించాలా, వాళ్ళు అనరాని మాటలు అనాలా, అప్పుడే మనం మండుతాం. ఆమేన్. మనం మండుతాం, మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకటే, మనం కరిగిపోవాలా, మన స్థితి మన గతేమిటో దేవుడికి చెప్పుకోవాలి. ఏ ఫుడ్ తిన్నా ఆ ఫుడ్ ఇలా తినేటప్పుడు ఇది లేకుండా చాలా కష్టాలు పడ్డాను కదా ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటా. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అత్తమ్మ చికెన్తో వేసుకుంది, మా మామయ్య చికెన్తో వేసుకున్నాడు, మా బామర్ది చికెన్, మా మరదలు చికెన్తో, మా మామయ్య చికెన్తో. నాకు డాడీ చింతపండు చారు ఉంటుంది కదా, చారు సాంబార్, అదే వేశారు. నా కన్నులన్నీ కూడా ఆ చికెన్ ముక్కల వైపే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లలు అనుకోవచ్చు, నందిని అనుకోవచ్చు, మానస అనుకోవచ్చు, లేకపోతే అరుణ అనుకోవచ్చు, పిల్లలు వీళ్ళందరూ అనుకోవచ్చు, డాడీ ఎన్నిసార్లు చెప్తావు డాడీ అనుకోవచ్చు వీళ్ళు. కానీ అనుభవించిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఆమెన్. దొరకనప్పుడు ఆ హృదయం ఎంత వేదన ఉంటుందో, ఆ పసి హృదయం ఎంత నలిగిపోయి ఉంటుందో నాకు తెలుసు. అందుకనే నా పిల్లలకి నేనేది తక్కువ చేయను. ఆమెనండి. అది చికెనే కానీ, మటనే కానీ, ఫిషే కానీ, అది ఏదైనా కానీ నా ఆశ్రమంలో సన్న బియ్యమే ఉండాలి. 1 కింటా బియ్యం 5,000 రూపాయల బియ్యమే పెడతా. హల్లెలూయా. ఏ నాడు లడ్డు బియ్యం పెట్టను. నా శరణాలయంలో ఉన్న తల్లులకు కానీ, నా శరణాలయంలో ఉన్న అమ్మ వాళ్ళకు కానీ, పిల్లలకు కానీ ఏనాడు పెట్ట. అదే ప్రార్థన నాకు. అంతే. ప్రభువా ఈ చేతులను బలపరచు, ఈ చేతులను స్థిరపరచు, అనేక మంది చక్కని ఆహారము తినాలి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి తెలుసా, 100 మందికి కాదు, 1000 మందికి కాదు, లక్షల మందికి ఈ చేతులతో నువ్వు పెట్టబోతున్నావు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గంజి ఏరులై పారబోతుంది. గంజి ఏరులై పారబోతుంది. ఆమేన్ అనండి. హల్లెలూయా. ఈరోజు ఒక్క అమ్మ ప్రేమ దొరకలే నాకు. చిన్నప్పుడు అమ్మ ప్రేమ దొరకలేదు. అమ్మ కావాలి యేసయ్యా, అమ్మ కావాలి యేసయ్యా అని చెప్పి బెడ్షీట్ కప్పుకొని అమ్మ పాటలు రాసుకునేవాడిని. ఎలా? అమ్మ కావాలి, అమ్మ ప్రేమ కావాలి, అమ్మ కావాలి, అమ్మ ప్రేమ కావాలి. యేసయ్యా 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 యేసయ్యా, అమ్మ కావాలి, అమ్మ ప్రేమ కావాలి, అమ్మ కావాలి, అమ్మ ప్రేమ కావాలి.
హల్లెలూయా. ఏం కావాలా? అమ్మ కావాలని. మొత్తం అమ్మ పాటలే. అమ్మ 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 అమ్మ, అమ్మ గురించే పాటలు, అమ్మ గురించే మాటలు, ఇవే చెబుతా ఉండేవాడిని. అమ్మ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మని కొడుతున్నారు, అమ్మ మీద చేతులు లేపుతున్నారు. లేనోళ్ళకే తెలుస్తుంది ఆ విలువ. అసలు లేనోళ్ళకి తెలుస్తుంది ఆ విలువ. అమ్మా అని పిలవాలని ఆశ, అమ్మ గోరు ముద్దలు తినాలని ఒక ఆశ, అమ్మ ఒడిలో పడుకోవాలని ఒక ఆశ. హల్లెలూయా. ఎన్నో ఆశలు పడ్డా నేను. కానీ ఎప్పుడైతే బైబుల్ పట్టుకొని పరిచర్యకు వచ్చానో, కన్న తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించింది మేరీ కుమారి అమ్మ. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కన్న తల్లి కంటే ఎక్కువ నన్ను ప్రేమించింది. ఈరోజు అనేక మంది తల్లులు బిడ్డ 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 అంటుంటే, నిజంగా ఒక్క తల్లి ప్రేమను దేవుడు దూరం చేస్తే ఇన్ని వందల వేల మంది తల్లులు ఈరోజు నన్ను బిడ్డగా చూసుకుంటున్నారు. పాలకొల్లులో ఏడ్చాను, పాలకొల్లులో కన్నీరు గార్చాను. అయ్యా, చాలా డబ్బు ఖర్చు పెట్టాం ప్రభువా పాలకొల్లులో, ఆ డబ్బంతా వేస్ట్ అయిపోతుంది ప్రభువా. అయ్యా, అడ్వాన్స్ ఇచ్చేసాము లయన్స్ క్లబ్ వాళ్ళకి, చాలా ప్రయాసపడ్డాం ప్రభువా, ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్ ప్రభువా, ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చాం ప్రభువా, దాదాపుగా ఒక 15 మంది వెళ్ళినాం ప్రభువా, ఏంటి ప్రభువా అని ఏడ్చా నేను. నా కన్నీళ్లను చూసిన దేవుడు, ఎంతమంది తల్లులు ఫోన్ చేసి, నా బిడ్డ నువ్వు ఏడవకు, ఎక్కడైతే కన్నీరు గార్చావో అక్కడే దేవుడు కార్యం చేయబోతున్నాడో, ఎక్కడైతే కన్నీరు గార్చావో అక్కడే నా ప్రభు అద్భుతము జరిగించబోతున్నాడు అని చెప్పి అనేక మంది తల్లులు ఓదార్చారు. ప్రియ దేవుని జనాంగమా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే నేను మీకు కూడా చెప్తున్నాను, మన స్థితి, మన పరిస్థితి ఎప్పుడు దేవునికి చెప్పుకోవాలా. ఆమేనండి. మన స్థితి, మన పరిస్థితి మనం ఎప్పుడు మరచిపోవద్దు, ఎప్పుడు మనం వదిలిపెట్టొద్దు, ఎప్పుడు మనం విడిచిపెట్టొద్దు. ఏ స్థితి నుంచి వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎన్ని కష్టాలు పడి వచ్చామో, ఎంత వేదన పడ్డామో అస్సలు మరచిపోను. నా జీవితంలో నేను అస్సలు మర్చిపోను. గిలాసుడు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళని కూడా నేను మర్చిపోను. ఆమేన్. నేను మరణ పడక మీద ఉన్నప్పుడు, ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు, నాకు ఒక్క బాక్స్ పెరగన్నం ఇచ్చిన ఆ తల్లి కొరకు నేను చచ్చిపోయే వరకు ప్రార్థన చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. తుది శ్వాస వరకు ఆ తల్లి కొరకు నేను ప్రార్థన చేస్తా. ఆమేన్. ఆమేన్. క్రైస్తవ జీవితంలో కృతజ్ఞత లేని వారముగా మనం ఉండడానికి వీల్లేదు. కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని ఇతరుల వలె మనం ఉండడానికి వీల్లేదు. ఈరోజు యెహోషాపాతు అదే చెప్తున్నాడు, అయ్యా నా శక్తి ఇది, నా పరిస్థితి ఇది, వారిని జయించడానికి నాకు శక్తి చాలదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆమేనండి. నీ ముందు ఏ శోధన వచ్చినా ఆ శోధనను జయించడానికి నాకు శక్తి చాలదయ్యా. చెప్పండి, ఈ రోగాన్ని జయించడానికి నాకు శక్తి చాలదు అయ్యా, నాకు శక్తి చాలదయ్యా అని గనక నువ్వు ప్రభువు పాదాలు పట్టుకొని గనక గోజాడగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతము జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఐదవదిగా తన స్థితి, తన పరిస్థితి ఏంటో చెప్పాడు. 4. ఐదవదిగా 2వ దినవృత్తాంతంలో 20:15 వచనం చదువుడాడి. 20వ అధ్యాయం 15వ వచనం. యూదులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప
సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరి మాట చెప్తున్నారు? దేవుని దైవ సేవకుడు. ఇటు చూడండి డాడీ, దైవ సేవకుడు మీరు భయపడకండి, దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి దైవ సేవకుడు ఇక్కడ ప్రవచిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే చేయబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే చేయబోతున్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సేవకులు? యహాజీయేలు. ఆమేనండి, ఆమేన్. యహాజీయేలు ప్రవచిస్తున్నాడు. యెహోషాపాతు సొంత నిర్ణయాలు తీసుకోలే, దైవ సేవకుని మాట విన్నాడు. ఆమేనండి, ఆమేన్. దైవ సేవకుని మాట వినాలి. ఆమేన్. ఎక్కడైతే ఉన్నావో, ఎక్కడైతే నువ్వు మందిరానికి వెళ్తున్నావో, ఆ దైవ సేవకుని మాట వినాలి. ఆమేన్. చావైనా బ్రతుకైనా ఏదైనా సేవకుని మాట వింటే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. కొట్టుగట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుని మాటకు ఒబే అయితే ఏలియా దగ్గర ఉన్న ఎలీషా అభిషేకం వస్తుంది. ఆమేనండి, ఆమేన్. ఏలియా దగ్గర ఎలీషా మీదికి దిగి వచ్చిన అభిషేకం దిగి వస్తుంది. ఆమేన్. ఎలీషా దగ్గర ఎవరున్నారు? గెహాజీ ఉన్నాడు. గెహాజీ అభిషేకం కావాలంటే సేవకుని మాట వినొద్దు. అవునంటారా కాదంటారా డాడీ? అవును. 10 సార్లు పిలవాల డాడీ. అది ఏం అభిషేకం? గెహాజీ అభిషేకం. ఒక్కసారి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే అభిషేకం కావాలా? కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని పిలుపు కోసం ఇలా వేచి చూడాలంతే. డాడీ రమ్మంటున్నారంటే పరిగెత్తుకుంటూ రావాలా? ఆమేన్. మమ్మీ రమ్మంటున్నారంటే పరిగెత్తుకుంటూ రావాలి. నీలో ఉన్న తగ్గింపును మనుషులంగా మేము చూడకపోవచ్చు, ఎవరు చూడాలా? దేవుడు చూస్తాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు కొద్దిగా కలుగును. అవునా? మెండుగా కలుగుతుంది. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న సేవకుడే కానీ పెద్ద సేవకుడే కానీ ఏ సేవకుడిని మనం విమర్శించొద్దు. చెప్పండమ్మా. చిన్న సేవకు ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా, నో మోర్. అస్సలు ప్రతి సేవకుడిని తీర్పు దేవుడు తీరుస్తాడు. ఆమేన్. తీర్పు తీరుస్తున్నామంటే ఏంటి? తీర్పు తీర్చే అధికారాన్ని ఎవరు కోరుకున్నారు బైబిల్లో? లూసిఫర్. ఆ అధికారం మనకొద్దు. రాజ్ కుమార్ కరెక్ట్ కాదు, ప్రభు కుమార్ కరెక్ట్ కాదు, జాషువా కరెక్ట్ కాదు, దెబోరమ్మ కరెక్ట్ కాదు, అరుణమ్మ కరెక్ట్ కాదు, శాంతమ్మ కరెక్ట్ కాదు, శివ కరెక్ట్ కాదు. నో, జడ్జిమెంట్ మనం ఇవ్వద్దు. జడ్జిమెంట్ ఇచ్చే దమ్ము మనలో లేదో. జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఒకరికి ఉంది, అది దేవునికి. కొట్టుగట్టిగా చవళ హల్లెలూయా. ఏ సేవకుని గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు, ఏ సేవకుని గురించి మనం తక్కువగా మాట్లాడొద్దు. తీర్పు తీర్చేది దేవుడు. ఆమేనండి. సేవకుల మాట విన్నాడు యెహోషాపాతు. సేవకుని మాట విన్నాడు కాబట్టే గెలుపు సాధించాడు. ఆమేన్. నీకు కూడా గెలుపు కావాలి అంటే, నీకు కూడా గెలుపు కావాలి అంటే సేవకుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? 10 సార్ల సేవకుడు ఒక్కసారి చెబితే ఆమేనండి. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెబుతున్న ఈ వాక్యం, ఈ వర్తమానాన్ని పట్టుకోండి. సేవకుని మాట వింటే విజయం. ఆమేనండి. సేవకుని మాట వింటే విజయం. ఆమేన్. సేవకుడు ఒక పని చెప్తాడు, చెప్పి లోపలికి వెళ్ళగానే ఎటోళ్ళు అటు వెళ్ళి పడుకోవాలా?
పని పూర్తయిన తర్వాత ఇలా, డాడీ నేను ఇది చేసినాను డాడీ, నేను అది చేసినాను డాడీ, ఇది చేసినాను డాడీ. ఆమెన్. ఎవ్వరు చూసినా చూడకపోయినా యూదా గోత్రపు సింహమైన యేసయ్య చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని మాట వింటే దీవెన. సేవకులకు గద్దించే అధికారం లేదా? ఉందా లేదా? ఉంది. గద్దించాలా? గద్దింపుకు లోబడాలి. ఎప్పుడైతే గద్దింపుకు లోబడతామో అప్పుడే దీవెన. ఆమెనండి, ఆమెనండి, ఆమెన్. అయ్య బాబోయ్, ఇలా ఏంటి గద్దిచ్చేస్తున్నారేంటి? నేను ఉండనండి బాబోయ్, గో, యూ కెన్ గో. కానీ దైవ సేవకులు నిన్ను గద్దిస్తే నీకు తైలాభిషేకం, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం. సేవకులు గద్దిస్తే నీకు దీవెన. ఈరోజు సేవకుల మాట విన్నాడు, యెహజీయేలు మాట విన్నాడు, యెహోషాపాతు విజయము కైవసం చేసుకున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విజయమును సాధించాలంటే ఒకటే, నీ స్థితి, నీ పరిస్థితి దేవునికి చెప్పుకోవాలా. సేవకుని మాట వినాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమను కొనియాడాలి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. స్తుతులు చెల్లిద్దాం. అయ్యా నీ మాట వింటాను ప్రభువా. అయ్యా స్తోత్రం నాయన. అయ్యా నీ మాట వింటానయ్యా, నీకు లోబడతాను ప్రభువా. అయ్యా నీ మహిమను కొనియాడతాను ప్రభువా. అయ్యా నన్ను లేవనెత్తు ప్రభువా. అయ్యా నన్ను లేవనెత్తు ప్రభువా, లేవనెత్తు ప్రభువా, లేవనెత్తు ప్రభువా. హల్లెలూయా. కానెన్నడు నేననాదనో అయ్యా, కానెన్నడు నేననాదనో, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. ఎక్కి ఎక్కి ఏడ్పొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, నా పక్షమున నిలబడువాడా, నా పక్షమున నిలబడువాడా, నన్ను ఓదార్చువాడా, నన్ను ఓదార్చువాడా. కానెన్నడు నేననాదను అయ్యా, కానెన్నడు నేననాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. అవునయ్యా, నా కన్నీరు తుడిచే దేవుడవురవా. ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, అయ్యా ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, అయ్యా నన్ను అనాథగా చెయ్యను అన్నావు ప్రభువా. నా పక్షమున నిలబడతా అన్నావు ప్రభువా. నన్ను నిలబెట్టుకో. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపు. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. అద్భుతం జరిగించండి అయ్యా, ఆశ్చర్యకార్యం జరిగించండి అయ్యా. నన్ను లేవనెత్తండి అయ్యా. అయ్యా యెహోషాపాతుని
జయాన్నిచ్చిన దేవుడవు ప్రభువా, విజయాన్నిచ్చిన దేవుడవు ప్రభువా. అయ్యా, భయాన్ని తొలగించిన దేవుడవు ప్రభువా, మా భయాన్ని తొలగించి మమ్మల్ని గెలిపించమని ప్రార్థించమని. ఎంతమంది లైవ్ లో ఓటమి భయముతో 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 ఉన్నారు, వారందరూ గెలుపు పొందుదురు కాక. అయ్యా, మా శక్తి చాలదు, ఈ పరిచర్య చేయడానికి మాకు శక్తి చాలదు. హైదరాబాద్లో మీటింగ్ పెట్టడానికి, విజయవాడలో మీటింగ్ పెట్టడానికి, ఒంగోలులో మీటింగ్ పెట్టడానికి మాకు శక్తి చాలదు. మీ శక్తితో నింపండి ప్రభు. ఎంతమంది విమర్శించిన వారి నోర్లు మూయబడును గాక. ఈ పరిచర్యకు వ్యతిరేకంగా ఉన్న కాడి విరిగిపోవును, ప్రతి చెడు కనుదృష్టి కాలిపోవు. అయ్యా, బ్లెస్ చేయండి అయ్యా, కృపతో నింపండి, నీ మహిమతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కృప కలుగును గాక.